హలో ఎవ్రీవన్, దిస్ ఈజ్ రమ్య. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ రమ్య టాక్స్. సో ఈరోజు వ్లాగ్ వచ్చేసి ఒప్పో మొబైల్ నేను అన్బాక్సింగ్ చేస్తున్నాను అనమాట. సో ఆల్రెడీ మీరు థంబ్నెయిల్ చూసుంటారు. అండ్ ఈ మొబైల్ ఎక్కడ తీసుకున్నాను వాటి డీటెయిల్స్ అనేది మీకు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు మిస్ కాకుండా చూడండి. సో మనం వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం. యాక్చువల్గా నేను మొబైల్ ఎప్పుడు ఆన్లైన్లోనే తీసుకుంటాను, బట్ ఈసారి నేను స్టోర్లో తీసుకున్నాను. సో ఎందుకు ఏంటి రీజన్ మీకు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. అండ్ నేను ఎప్పుడు 2 years నుంచి ఆన్లైన్లో తీసుకుంటున్నాను అనమాట. సో ఈసారి కూడా అమెజాన్లో తీసుకుందాం అనుకున్నాను, బట్ నాకు అది September 12th వస్తుంది అని చెప్పేసి ఇన్ఫర్మేషన్ ఇచ్చారు. అండ్ నాకు ఇమీడియట్గా కావాలని చెప్పేసి నేను స్టోర్లో తీసుకున్నాను. సో 0 పేమెంట్తో తీసుకున్నాను అనమాట. సో 1 రూపీ కూడా నేను పే చేయలేదు, అంటే ఈఎంఐ పెట్టి తీసుకున్నాను. అండ్ నాకు దీనికి ఒప్పో ప్రైజెస్ వచ్చేసి నాకు 37,000కి అమెజాన్లో అండ్ ఫ్లిప్కార్ట్లో మనకు ఉంది. బట్ బయట స్టాల్స్లో కూడా మనకి 37 ప్రైస్కి వస్తుంది. నాకు ఇది నేను ఎవరైతే పర్సన్ని కాంటాక్ట్ అయ్యానో సో నాకు అతను 34,000కి ఇస్తా అని చెప్పేసి అన్నాడు. అండ్ రిమైనింగ్ 4,000 నాకు క్యాష్ బ్యాక్ కూడా వచ్చిందనమాట. సో మనకి ఒప్పోలో ఆఫర్స్ కూడా ఉన్నాయన్నమాట. సో నాకు 4,000 క్యాష్ బ్యాక్ 90 days తర్వాత వస్తుంది. సో రాలేదు అంటే నేను కంప్లైంట్ చేస్తే మనకి వచ్చేస్తుంది అనమాట. సో దాంతో ప్రాబ్లం ఏం లేదు. అండ్ ఇది వచ్చేసి 30,000కి వస్తున్నట్టు ఇప్పుడు ప్రజెంట్ నాకైతే. సో ఇది 7,000 ప్రైస్ అయితే తగ్గింది. సో నాకు ఇప్పుడు 30,000కి మొబైల్ అయితే వస్తుందన్నమాట. సో నేను ఒప్పోనే ఎందుకు తీసుకున్నాను అనేది కూడా మీకు క్లియర్గా చెప్తాను. చాలా మొబైల్స్ ఉన్నాయి, బట్ ఒప్పోనే ఎందుకు చూస్ చేసుకున్నాను అంటే నార్మల్గా నాకు కెమెరా పర్పస్కి కావాలి అండ్ స్టోరేజ్ పర్పస్కి నాకు మొబైల్ అయితే కావాలి. సో స్టోరేజ్ ఎక్కువ ఉండాలి అండ్ కెమెరా కూడా అంటే క్లారిటీ నీట్గా ఉండాలన్నమాట. సో నేను యూట్యూబ్లో సెర్చ్ చేశాను అండ్ బయట ఆన్లైన్లో కూడా అంటే నేను నార్మల్గా సెర్చ్ చేసేసరికి నా మైండ్లో అయితే 2 to 3 మొబైల్స్ ఉన్నాయి. సో ఆ మొబైల్స్ నేను కంపేర్ చేస్తే నాకు ఒప్పోనే కొంచెం బాగా నచ్చింది అనమాట. సో కెమెరా క్లారిటీ కానీ అండ్ దీంట్లో మనకి వచ్చే సెన్సార్స్ కానీ చాలా బాగా వచ్చిందని చెప్పేసి నేను విన్నాను. అండ్ నేను ఒక 2 to 3 మొబైల్స్ అని చెప్పాను కదా. సో ఒకటి వచ్చేసి రియల్మీ 9 Pro Plus, ఇంకోటి వివో V21 అనమాట, అండ్ ఒప్పో reno7 Pro. ఇది మొత్తం 3 మొబైల్స్ ఉన్నాయి. సో ఈ 3 మొబైల్స్ నేను కంపేర్ చేశాను. సో కంపేర్ చేస్తే నాకు కెమెరా వైజ్గా ఇంకా స్టోరేజ్ వైజ్గా అండ్ బడ్జెట్ కూడా కంపేర్ చేస్తే నాకు ఒప్పోనే కొంచెం బెస్ట్ అనిపించింది. యాక్చువల్గా రియల్మీ కూడా చాలా బాగుంది, రియల్మీ 9 Pro Plus. అండ్ కాకపోతే అది ఇప్పుడు స్టాక్లో లేదని చెప్పేసి అన్నారు. కొంచెం ప్రైస్ కూడా తక్కువగానే ఉంది, బట్ ఫ్రంట్ కెమెరా వచ్చేసరికి కొంచెం మెగాపిక్సెల్ ఉంది, దాంట్లో తక్కువ వచ్చింది. అండ్ ఇక్కడ ఒప్పో విషయానికి వస్తే దీంట్లో మనకి సోనీ IMX709 సెన్సార్ అనేది యూజ్ చేశారు. సో దీంట్లో మనకి సోనీ వచ్చింది కాబట్టి కెమెరా కూడా చాలా క్లియర్గా చాలా నీట్గా ఉంది. ఒకసారి మీరు కూడా చూడండి. అండ్ నేను కెమెరా డీటెయిల్స్ అవన్నీ నేను నెక్స్ట్ వీడియోలో అప్లోడ్ చేస్తాను. సో ఇందులో మనకి ఫ్రంట్ కెమెరా వచ్చేసరికి 32 మెగాపిక్సెల్ వచ్చింది అండ్ బ్యాక్ వచ్చేసరికి 50 మెగాపిక్సెల్ వచ్చింది. సో మనకి సోనీ సెన్సార్స్ యూజ్ చేశారు కాబట్టి కెమెరా చాలా క్లియర్గా ఉంది అండ్ చాలా నీట్గా ఉంది. నేను ఆల్రెడీ కంపేర్ చేసి చూశాను. అండ్ ఒప్పో reno8 కూడా నేను కంపేర్ చేశాను. reno8తో కూడా కంపేర్ చేస్తాను. reno7 కొంచెం కెమెరా వైజ్గా కూడా చాలా బాగుంది. అండ్ ఇందులో మనకి 2 కలర్స్ ఇచ్చారు, బ్లాక్ అండ్ బ్లూ. నేనైతే బ్లాక్ కలర్ తీసుకున్నాను. అండ్ బ్లూ కూడా చాలా బాగుంది, కొంచెం షిమ్మరీ టైప్ అండ్ షైనీగా ఉందన్నమాట. బట్ అవైలబుల్ లేదని చెప్పేసి నేను బ్లాక్ కలర్ తీసుకున్నాను. సో బ్లాక్ వచ్చేసి మనకి మ్యాట్ ఫినిష్ వస్తుందన్నమాట. అండ్ ఇది కూడా చాలా బాగుంది లుక్ వైజ్గా కూడా. అండ్ ఇది వచ్చేసి మనకి స్క్రాచ్ ప్రూఫ్ అనమాట. మనకి ఎలాంటి స్క్రాచెస్ పడినా మనకి వెంటనే రఫ్ చేస్తే మళ్ళీ నార్మల్ అయిపోతుంది. సో ఎలాంటి వరీ అవసరం లేదు స్క్రాచ్ పడినప్పుడు. అండ్ దీంట్లో మనకి ఇంకొక ఆప్షన్ ఇచ్చారు, బ్రీతింగ్ లైట్ అని చెప్పేసి. సో ఇది మనకి ఫోన్ బ్యాక్ సైడ్ కేస్లో మనకి కెమెరా సరౌండింగ్స్లో ఉంటుంది అనమాట లైట్ అనేది. అండ్ ఏమైనా నోటిఫికేషన్స్ కానీ కాల్స్ కానీ లేదు అంటే మీకు ఏమైనా మెసేజెస్ కానీ ఏమైనా వచ్చినా కానీ మీకు లైట్ అనేది మీకు విజిబుల్ అవుతుంది అనమాట. చాలా బాగుంది ఈ ఫీచర్ అనేది. అండ్ నేనైతే ఫోన్ తీసుకున్నాను. సో అన్బాక్సింగ్ కూడా స్టార్ట్ చేసేసాను. సో మీరు కూడా చూడండి అన్బాక్సింగ్లో ఏమేమి ఉన్నాయి అండ్ మనకి ఏమేమి వచ్చాయి అనేది. సో దీంట్లో మనకైతే ఒక బ్యాక్ కేస్ ఇచ్చారు. అండ్ నెక్స్ట్ వచ్చేసి సిమ్ పిన్ ఇచ్చారనమాట, రిమూవల్ పిన్ ఒకటి ఇచ్చారు. అండ్ ఇంకొకటి వచ్చేసి మనకి ఛార్జర్ ఇచ్చారనమాట, అంటే అడాప్టర్ ఒకటి అండ్ USB కేబుల్ ఇచ్చారు. సో ఇది అనమాట. సో ఇందులో ఇవన్నీ వచ్చినాయి. అండ్ ఇది వచ్చేసి మనకి 12GB ర్యామ్ అండ్ 256GB ఇంటర్నల్ స్టోరేజ్ ఇచ్చారు. సో దీంట్లో మనకి ఒకటే ఉందన్నమాట, 12GB ర్యామ్ ఒకటే ఇచ్చారు. అండ్ తక్కువ స్టోరేజ్ ఉంటే కొంచెం తక్కువ ప్రైస్ ఉండేదేమో, బట్ దీంట్లో మనకి 8GB రాలేదు, ఓన్లీ 12GB వచ్చింది. అండ్ 12GB ర్యామ్తో పాటు మనకి 7GB ఎక్స్టర్నల్ స్టోరేజ్ కూడా ఇచ్చారు, అంటే మనం ఎక్స్పాండ్ చేసుకోవచ్చు. సో 12GB + 7GB అంటే మొత్తం మనకి టోటల్ 19GB అనేది మనకి ఇందులో స్టోరేజ్ అనేది ఉంది. అండ్ నెక్స్ట్ వచ్చేసి మనకి ఇది చాలా వెయిట్లెస్ అనమాట. సో 180 grams ఉంది మనకి ఫోన్ వచ్చేసి, చాలా వెయిట్ తక్కువ కూడా. సో ఇది ఒప్పో reno7 Pro అన్బాక్సింగ్ వీడియో. అండ్ నెక్స్ట్ వచ్చేసి నేను కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అండ్ రివ్యూ అనేది నేను కంపల్సరీ ఇస్తాను. సో 1 month ఒప్పో reno7
ప్రో రివ్యూ అనేది చేస్తాను. అండ్ కెమెరా డీటెయిల్స్ అన్ని నెక్స్ట్ వచ్చే వీడియోలో అప్లోడ్ చేస్తాను. సో ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ కామెంట్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయడానికి మాత్రం మర్చిపోకండి. సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.